ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు ప్రపంచంలో, ఈ లోకంలో దేవుడు ఉన్నాడు అనేది ఎంత వాస్తవమో, దెయ్యం ఉన్నది అనగా అపవాది, సాతాను, సైతాన్ లేదా దుష్టుడు ఉన్నాడు అనేది కూడా అంతే వాస్తవం. ఎందుకు అని అంటే కారణం ఏంటని ఆలోచన చేస్తే, ప్రపంచంలో మానవుల పట్ల, మనుషుల పట్ల జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, సంభవాలను బట్టి, స్థితిగతులను బట్టి మనం ఈ విషయాన్ని రూఢీపరచవచ్చు అనేటువంటి విషయం అనేక సందర్భాలు ఉన్నాయి. అనేక సంఘటనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని బట్టే చెప్పొచ్చు దేవుడు ఉన్నాడు అనేది వాస్తవము. అలాగే అపవాది, సాతాను, సైతాన్ అనేది కూడా లోకంలో పనిచేస్తున్నాడు అనేది వాస్తవం. అది ఎలా, ఏ రీతిగా అంటే, ఈ మధ్యకాలంలో ఇప్పుడు ప్రస్తుతానికి వైరల్ అవుతున్న ఒక విషయం, అది ఇంకా అంత పూర్తిగా ఇంకా వైరల్ అవ్వలేదు. దాని ముందుగానే నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇంకా అది వైరల్ అయిన తర్వాత మనం కూడా కొన్ని ఆలోచనలు, అపోహాలు, డౌట్స్ అనేవి మనకు రావచ్చు. అందుకనే ముందుగానే మీకు విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అది ఏంటి అని అంటే, ఈరోజు యావత్ క్రైస్తవులకు అందరికీ కూడా దేవుడు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంచబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమే. ఇది 66 పుస్తకాల సముదాయం. ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయించబడినటువంటి పరిశుద్ధ గ్రంథం. ఇది దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఒకానొక సమయంలో ఒక సంఘటన ద్వారా జరిగిన విధానం బట్టి ఇప్పుడే సైతాను వ్రాసిన బైబిల్ అని ఒకటి వచ్చింది. సైతాను వ్రాసిన బైబిల్ అని, అది కూడా ఒక్క రాత్రిలోనే రాసడం అని. ఇది చాలా వింతగా, విచిత్రంగా మనకు అనిపిస్తుంది. నేను చెప్పేది వాస్తవమే. ఇది చరిత్రలో కూడా మనకు ఉంది, కనబడుతుంది. మీరు తర్వాత గూగుల్లో సెర్చ్ చేసిన మీకు అది ఈజీగా వస్తుంది కూడా అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అది ఎలా అనేది ఒకసారి మీరు వినండి. తర్వాత మీకు నేను దీని గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ అనేది నేను ఇస్తాను. ఒకసారి ఈ వీడియో మీరు చూస్తే, వింటే మీకు అర్థమవుతుంది. ఒక పుస్తకం, దాని బరువు 75 కిలోలు. దాన్ని రాయడానికి కనీసం 30 ఏళ్ళు పడుతుంది. కానీ అది కేవలం ఒక్క రాత్రిలో పూర్తయింది. ఎలా సాధ్యం? ఎందుకంటే ఆ పుస్తకాన్ని రాసింది మనిషి కాదు, స్వయంగా సైతాన్ అని చెప్తారు. ఒక సన్యాసి తన ప్రాణాలను కాపాడుకోవడానికి సైతాన్తో చేసిన ఒప్పందం ఫలితమే ఆ పుస్తకం. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది? దాన్ని చదివితే ఏమవుతుంది? ప్రపంచంలోని అత్యంత రహస్యమైన పుస్తకం డెవిల్స్ బైబిల్ పై ఈ స్పెషల్ స్టోరీ. దీని అసలు పేరు కోడెక్స్ గిగాస్, అంటే ఒక పెద్ద పుస్తకం అని అర్థం. కానీ ప్రపంచం దీన్ని డెవిల్స్ బైబిల్ లేదా సైతాను గ్రంథం అని పిలుస్తుంది. 92 సెంటీమీటర్ల పొడవు, 75 కిలోల బరువున్న ఈ పుస్తకాన్ని ఎత్తాలంటే కనీసం 2 మనుషులు కావాలి. 160 గాడిదల చర్మంతో దీని పేజీలను తయారు చేశారు. నిపుణుల అంచనా ప్రకారం ఈ పుస్తకాన్ని ఒకే వ్యక్తి పూర్తి చేయాలంటే కనీసం 25 నుంచి 30 ఏళ్లు పడుతుంది. కానీ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చేతిరాత ఒకేలా ఉండడం, ఇది కేవలం ఒక్క రాత్రిలోనే పూర్తిందని చెప్పే కథ దీనికి అంత చిక్కని మిస్టరీని ఆపాదించాయి. ఈ పుస్తకం వెనుక ఒక భయంకరమైన కథ ప్రచారంలో ఉంది. 13వ శతాబ్దంలో హెర్మన్ అని ఒక సన్యాసి తను ఉంటున్న మఠం యొక్క నియమాలను ఉల్లంఘిస్తాడు. దీనికి శిక్షగా అతన్ని గోడ కట్టి బతికుండగానే సమాధి చేయాలని రాజు ఆదేశిస్తాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ సన్యాసి రాజుకు ఒక ప్రతిపాదన పంపుతాడు. నాకు ఒక్క రాత్రి సమయం ఇస్తే మానవ జాతి జ్ఞానాన్ని మొత్తం ఒకే పుస్తకంలో రాసి మన మఠానికి కీర్తి తెస్తాను అని చెబుతాడు. అర్ధరాత్రి గడిచినా పుస్తకం పూర్తి కాకపోవడంతో ఆ సన్యాసి దేవుడిని కాదు, సైతాన్ను ప్రార్థిస్తాడు. తన ఆత్మకు బదులుగా ఈ పుస్తకాన్ని పూర్తి చేయమని సైతాన్తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ ఒప్పందం ప్రకారం సైతాన్ తెల్లవారేలోపే ఆ పుస్తకాన్ని పూర్తి చేస్తుంది. కృతజ్ఞతగా ఆ సన్యాసి పుస్తకంలోని ఒక పేజీలో సైతాన్ పూర్తి చిత్రాన్ని గీశాడు. ఈ పుస్తకంలో ఎక్కువ భాగం బైబిల్ ఉన్నప్పటికీ కొన్ని పేజీలలో మాయలు, మంత్రాలు, భూత వైద్యం గురించి కూడా రాసి ఉంది. ఈ పుస్తకాన్ని చదివిన వారికి ఏదో ఒక కీడు జరుగుతుందని, ఇల్యూమినాటి వంటి రహస్య సంఘాలు ఈ పుస్తకంలోని రహస్యాలను అనుసరిస్తాయని కొన్ని పుకార్లున్నాయి. కానీ వీటికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ పుస్తకం మొదట బొహేమియాలోని మఠంలో, ఆ తర్వాత రాజుల సేకరణలో, చివరికి యుద్ధంలో స్వీడిష్ సైన్యం చేతికి చిక్కింది. ప్రస్తుతం ఈ డెవిల్స్ బైబిల్ స్వీడన్లోని
నేషనల్ లైబ్రరీలో భద్రంగా ఉంది. ఒక సన్యాసి ఆత్మకు ప్రతిఫలంగా పుట్టిందో లేక ఒక మనిషి అసాధారణ పట్టుదలకు నిదర్శనమో తెలియదు, కానీ ఈ సైతాను గ్రంథం మాత్రం నేటికి చరిత్రలో అంతు చిక్కని అత్యంత భయానకమైన మిస్టరీగా మిగిలిపోయింది. సైతాన్ రాసిన ఒక పుస్తకం, అంటే బైబిల్ అన్నారు, అది డెవిల్ బైబిల్ అని డెవిల్స్ బైబిల్ అని రాయబడింది. దానికి కోడెక్స్ గిగాస్ అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. మీరు చూసిన ఈ వీడియోలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, అక్కడ ఒక మఠం ఉండేది. ఆ మఠంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి నమ్మకం ఉండేవాడు. కానీ ఆ వ్యక్తి చేసిన ఒక మిస్టేక్ వల్ల ఆ మఠం వారు ఏం చేస్తారు, ఆ వ్యక్తిని అంటే ఆ వ్యక్తికి శిక్ష అనేది వేసి బతుకుండగానే ఆ వ్యక్తిని గోడలో పెట్టి సమాధి చేసేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఒక రిక్వెస్ట్ చేస్తాడంట. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, బతుకుండడానికి నేను మానవులందరికీ సంబంధించిన ఒక జ్ఞానాన్ని ఒక్క రాత్రిలోనే మీకు రాసిచ్చేస్తాను అని తన బ్రతకడం కోసం ఆ మాట చెబితే సరైన ఒప్పుకుంటే ఆ వ్యక్తి రాయడం మొదలు పెడితేనంట, ఆ వ్యక్తి మొదలుపెట్టిన మధ్యరాత్రి 12 గంటలైనా కూడా ఇంకా ఆ పుస్తకం రాయడం అవ్వలేదు. అందుకని తను ఎలాగా చంపేస్తున్నాం భయపడి వెంటనే ఆ వ్యక్తి దేవుడికి కాకుండా సైతానికి, అపవాదికి ప్రార్థన చేశాడంట. అపవాదిని సహాయం కోరుకుంటే అప్పుడు అపవాది ప్రత్యక్షమైతే, అప్పుడు నేను ఈ పరిస్థితిలో నేను ఇలా చేయాలని అడిగితే అప్పుడు అపవాది సహాయంతో ఆ సైతానే ఆ రాత్రి మిగతా టైంలోపే ఆ గ్రంథాన్ని మొత్తం పూర్తి చేశాడు. ఈ గ్రంథం ఇలాగొచ్చింది. ఈ రకంగా ఆ గ్రంథం ఒక్క రాత్రిలోనే సైతాను చేత వ్రాయబడింది అని, ఇది చరిత్రలో జరిగినటువంటి 13వ శతాబ్దంలో జరిగిన యథార్థ సంఘటన. ఇది ప్రస్తుతానికి ఇది ఎక్కడుంది అని అంటే స్వీడన్లో నేషనల్ లైబ్రరీలో ఇప్పటికీ అది చరిత్రాత్మకంగా ఇప్పుడు ఆ గ్రంథం, ఆ పుస్తకం ఉంది అని. అయితే ఈరోజు నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు నేను తెలియచేస్తున్నాను, కారణం ఏంటంటే ఇది వైరల్ అయ్యే కొద్దీ కూడా క్రైస్తవులు చాలామంది దీన్ని ఇంకొక వేరే వాళ్ళు కూడా దీన్ని వేరేగా పోర్ట్రేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి, దీన్ని వేరేగా వాళ్ళు మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. కానీ నేను చెప్పే ఒకే ఒక విషయం, కారణం ఏంటంటే ఈరోజు పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్ అనేది మొట్టమొదటిగా ప్రపంచ చరిత్రలో అచ్చు యంత్రం అనగా ముద్రణా యంత్రం కనిపెట్టినప్పుడు మొట్టమొదటిగా ప్రపంచంలో ముద్రించబడిన గ్రంథం ఏదైనా ఉంటే అది కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. మొట్టమొదటిగా ప్రపంచంలో ముద్రించబడిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఈరోజు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ మనం చూస్తే గనక ప్రపంచం ఎక్కువ అమ్ముడుపోయినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. మీరు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు కారణం అంటే, ఇలాంటి పరిశుద్ధ గ్రంథం దేవాతి దేవుడే ఆయనే స్వయంగా తన పరిశుద్ధాత్మ ద్వారా 1600 సంవత్సరాల కాలం పట్టింది దీన్ని వ్రాయడానికి. అదేవిధంగా 40 మంది ఆయన పరిశుద్ధుల చేత ఈ గ్రంథం రాయించబడింది. అయితే ఈరోజు అపవాది సాతాను ఏం చేస్తున్నాడంటే, ఒక్కొక్క విషయాన్ని దేవునికి వ్యతిరేకంగా తీసుకొస్తూ, అంటే ఇప్పుడు పవిత్ర గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైనటువంటి దాన్ని కూడా మలినము చేసే ఒక ప్రయత్నమే అపవాది సైతాను చేసే ఒక ప్రయత్నం. అలాంటిదే ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో కూడా. మీకు అర్థం కాదు, మరొకసారి మీరు చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రపంచ చరిత్రలో పరిశుద్ధ గ్రంథాన్ని మించినటువంటి గ్రంథం ఏది కూడా లేదు అనే విషయాన్ని మీకు కరాఖండిగా చెప్తున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథానికి అతీతంగా కానీ వ్యతిరేకంగా కానీ ఆపోజిట్లో కానీ ఎన్ని గ్రంథాలైనా రావచ్చు, ఎన్ని పుస్తకాలైనా రావచ్చు, ఎన్ని వేలటువంటి గ్రంథాలు ప్రచురము చేయబడవచ్చు, కానీ దీనికి సాటి అయినది ఏది కూడా లేనే లేదు అనే విషయాన్ని ఈరోజు మీకు తేటతెల్లంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్ని వచ్చిన అపవాది అది బైబిలే అని చెప్తున్నారు, అందులో బైబిలే చాలా ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. కానీ అందులో అపవాది చిత్రాలు ఉన్నాయి, సైతాన్ యొక్క ఫోటోలు చిత్రీకరించి ఉంది. అంటే అందులో పూజలకు సంబంధించిన వారు ఉన్నారు, అందులో భయంకరమైన మంత్రశక్తులకు సంబంధించి అందులో ఎలా చేయాలి ఏంటో కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ దానికి బైబిల్ యాడ్ అయ్యిందని చెప్తున్నారు. దీని ద్వారా ఇది ఎవరు చూసినా కూడా రేపొద్దునే రోజున ఇది ఎవరికి కనిపించినా కూడా అది పరిశుద్ధ గ్రంథం అయితే కాదు, అది అపవాది చేత ఒక మనిషి ప్రేరేపణ చేత అది తీసుకురాబడింది. అది ఇప్పటికీ స్వీడన్లో
ఆల్మోస్ట్ ఉంది కనుక అది చరిత్రలో నిలిచింది అని ఇప్పుడు కూడా మనం అది చదివిన వారికి ఏమవుతుంది అని ఎక్కడ చెప్పబడింది ఆ వీడియోలో అంటే కీడు కలిగిద్దండి. అది ఎవరైతే చదువుతారో వారికి కీడు కలిగిద్ది అని వ్రాయబడింది. కానీ నా పరిశుద్ధ గ్రంథం అలాంటిది కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం ఎవ్వరు చదివినా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన ప్రతి ఒక్కరు మహామహులే, గొప్ప గొప్ప వాళ్ళే ఈ పరిశుద్ధ గ్రంథం తప్పు అని దీన్ని చదివిన వారు సైతం మార్చబడ్డారు. వారి జీవితాలు, వారి బ్రతుకులు కూడా అద్భుతంగా మార్చబడడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇలాంటివి ఎన్ని ప్రపంచంలోకి వచ్చినా ఇవి అంచె దినాలు కనుక, చివరి దినాలు కనుక ఇలాంటివి అనేకమైనవి వస్తూ ఉంటాయి. బైబిల్కి విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా అపవాది సైతాన్ని సృష్టిస్తూ ఉంటాడు, తీసుకొస్తూ ఉంటాడు. కానీ నేటి క్రైస్తవులుగా మనం దేనికి ప్రలోభపడడానికి అవకాశం లేదు, దేన్ని మనం నమ్మడానికి అవకాశం లేదు. మనం నమ్మాల్సింది ఒకటే, పరిశుద్ధ గ్రంథం మాత్రమే, ఈ వాక్యం మాత్రమే, ఈ మాటలు మాత్రమే. దీనికి మించి ఏది వచ్చినా అది దీని నుండి అనేకమైన వ్యాఖ్యానాలు వచ్చాయేమో కానీ దీనికి మించి ఏది మనం తీసుకోవడానికి అవకాశం లేనే లేదు అనే విషయాన్ని మీకు తెలియచేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. కనుక ఇలాంటి గ్రంథాలు చరిత్రలో ఎన్ని ఉన్నా పరిశుద్ధ గ్రంథము మనకి చాలా ప్రాముఖ్యమైనది. అది దేవాతి దేవుడు ఇచ్చింది. కనుక ఇలాంటివి ఎన్ని వచ్చినా వాటిని మనం నమ్మడానికి లేదు, వాటిని అంగీకరించడానికి లేదు, వాటిని మనం ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోవడానికి కూడా అవకాశం లేదు. కనుక మన పరిశుద్ధ గ్రంథం ఎదుట ఎన్ని గ్రంథాల అపవాది సైతాన్ని తీసుకొచ్చినా మనం నమ్మశక్యం కానివి మనం నమ్మడానికి అవకాశం లేనే లేదు, బైబిల్ చెప్పిన రీతిగానే. కనుక పరిశుద్ధ గ్రంథమే మనకి ప్రాముఖ్యమైనది అనేది గమనించి మీరు తెలుసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. నేటికి ప్రస్తుతానికి ఈరోజు కూడా